అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక పొలిటీషియన్ గురించి ఆహ్, తను పాలిటిక్స్‌లోకి ఎలా వచ్చాడు? తను ఎలా పరిచయమయ్యాడు జనాలకి? తను ఎదిగిన తీరు, తన ప్రోగ్రెస్ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఆ పొలిటీషియను ధర్మవరం నియోజకవర్గానికి చెందిన పొలిటీషియను. ధర్మవరం నియోజకవర్గం ఫార్మర్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. తను పాలిటిక్స్‌లోకి రావడానికి ప్రధాన కారణం తన తండ్రి ఈ చనిపోవడం వల్ల తను పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అంతకుముందు ఆహ్, తను తను చదువుకున్న చదువును బేస్ చేసుకొని తను ఉద్యోగం చేయడం జరిగింది. తను కోయంబత్తూర్‌లోని ఒక ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషను, లండన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. తను లండన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తరువాత తను ముంబై సిటీలో ఒక ఫేమస్ రీటైల్ కంపెనీలో ఒక మేనేజర్‌గా పనిచేయడం జరిగింది. ఆ తరువాత కాలక్రమేణా తన తండ్రి మరణాంతరం తను పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నా ఒపీనియన్ ప్రకారము తను పాలిటిక్స్‌కి అత్యంత అద్భుతంగా సూటబుల్ అవుతాడన్నది నా ప్రగాఢ నమ్మకం. తను 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఇంతవరకు ఇది అందరికీ తెలిసిన ప్రయాణం. ఈ ప్రయాణం తర్వాత తను ప్రపంచానికి తెలుగు సమాజంలో తెలుగు సమాజం ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా తను ఎదిగిన తీరును తను తను చేసిన ప్రయాణం గురించి నేను అత్యంత అద్భుతంగా 4 మాటలు చెప్దామనుకుంటున్నా. తను సమాజంలో తను ఈ స్థాయిలోకి రావడానికి గానీ, ప్రపంచంలో మొత్తం తెలుగు వాళ్ళలో కేతిరెడ్డి అనే వ్యక్తి గురించి తెలియడానికి తను చేసిన ప్రోగ్రాము 'గుడ్ మార్నింగ్' ప్రోగ్రామ్. 'గుడ్ మార్నింగ్ ధర్మవరం' ప్రోగ్రాంలో తను ఏం చేస్తాడంటే, ప్రతి ఒక్క విలేజ్‌లో డోర్ టు డోర్ తను ఎళ్ళి, ఆ స్ట్రీట్‌లో గానీ, ఆ విలేజ్‌లో గానీ ప్రతి ఒక్క ఇంటికి అప్పటి గవర్నమెంట్ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంటు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్‌లో ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా? అందకపోతే ఎందుకు అందలేదు? అక్కడికి తను 'గుడ్ మార్నింగ్' ప్రోగ్రామ్‌లో తనతో పాటు వెంట పెట్టుకెళ్ళిన మొత్తం అడ్మిన్ స్టాఫ్‌ని, గవర్నమెంట్ స్టాఫ్‌ని అక్కడే నిలబెట్టి వాళ్ళతోనే సాల్వ్ చేపిచ్చి, సాల్వ్ అవ్వకపోతే చేయాల్సిన పరిస్థితులేంటి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? అప్రోచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మొత్తం సెటిల్ చేసిన తర్వాత ఇష్యూ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత తను మూవ్ ఆన్ అయిపోయేవాడు. ఇలాగా కొల్లలు స్టోరీలున్నాయి ధర్మవరం నియోజకవర్గంలో. నాకు తెలిసినంత వరకు ఒక పొలిటీషియన్ ఈ రేంజ్‌లో పబ్లిక్‌కి సర్వ్ చేయొచ్చని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని చూసిన తర్వాతే అర్థమైంది. ఒక పొలిటీషియను రియల్‌గా ఫ్యాషన్ ఉంటే, రియల్‌గా జీలంటే ప్రజలకి సేవ చేయాలి, ప్రజలతో మమేకమవ్వాలి అన్న తనకున్న కోరికను ఈ రేంజ్‌లో ఏ రేంజ్‌లో ఉంటే తప్పితే ఇంతగా మనం పబ్లిక్‌కి రీచ్ అవ్వడం సాధ్యం కాదు. తనకున్న తనకున్న ఫీలింగ్ గానీ, తనకున్న ఫ్యాషన్ గానీ, ఈ ఫ్యాషన్ వల్లే తను ఈ రేంజ్‌లో పబ్లిక్‌కి సర్వ్ చేయడం జరిగింది. మీరు గనక చూస్తే ఎర్లీ మార్నింగ్ 5:30, 6:00కి హీ విల్ బీ ఇన్ పబ్లిక్ అండ్ హీ విల్ బీ దేర్ అంటిల్ 2 to 2:30. And each and every village, whenever he will go to the village, and each and every door he used to meet, whether it is opposition or ruling, he don't have any business. His business and his boss business also same thing. They deliver to the each and every home, whether they are belonging to the opposition or ruling, they didn't bother. Whoever is eligible, and they provided the schemes for each and every person. It's very clear actually. Now we will discuss అనదర్ థింగ్. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత తాను యూనిక్‌గా ప్రజల్లోకి వెళ్ళడం గానీ, తన మాట తీరు గానీ, తన హావభావాలు గానీ చాలా అద్భుతంగా ప్రజలకి నచ్చడానికి ఈ నచ్చడానికి గానీ, తను వెళ్ళే పందా గానీ అత్యంత అద్భుతంగా వర్కౌట్ అయిందన్నది నా ఒపీనియన్. మీరు చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్, గవర్నమెంట్ సర్వెంట్స్ గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి గానీ, వాళ్ళు చేసే వర్క్స్‌లో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటదో, నా పర్సనల్ ఒపీనియన్ ఏందంటే, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటదన్నది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటే గన హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ రిగార్డింగ్ టు ద గవర్నమెంట్.
any scheme, if you take this Ammavadi or pension or Vidya Kanuka or some related to the health, related to the education, related to the government, he knows everything very clearly. As a MLA, he is properly fit for a public servant. నా ఒపీనియన్ ప్రకారము తను చేసిన శ్రమ కానీ, తను పెట్టిన ఎఫర్ట్ కానీ కలకాలం మానవ సమాజం ఉన్నంత వరకు తన పేరు కానీ, తన శ్రమ కానీ కలకాలం చరిత్రలో నిలబడిపోతుంది. ఈ రేంజ్లో ఏ పొలిటీషియన్ కూడా ఎఫర్ట్ పెట్టి ఉండిండాడు. నాకున్న ఆల్మోస్ట్ నేను 2009 నుంచి 2009 జనరల్ ఎలక్షన్స్ నుంచి ఆల్మోస్ట్ ఐ యూస్ టు ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్స్ కీన్లీ అండ్ ఐ హ్యావ్ ఎ ప్యాషన్ టు అబ్జర్వ్ ద పొలిటీషియన్స్. ఇంతవరకు ఈ రేంజ్ పొలిటీషియన్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు. నాకు తెలిసినంతవరకు ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద పర్సన్ లైక్ మిస్టర్ కేతిరెడ్డి. ఎందుకంటే మిస్టర్ కేతిరెడ్డి ఈజ్ హ్యావింగ్ యూనిక్నెస్. He used to reach the public oftenly, and he used to discuss with them, and he used to get feedback from them how he is doing the ruling to the people of ధర్మవరం. మీరు కనుక చూస్తే ఇంతటి అద్భుతంగా తను పబ్లిక్కి సర్వ్ చేయడం కానీ, తను పెట్టిన ఎఫర్ట్ కానీ, ఎవరికైతే స్కీమ్స్ రీచ్ అవ్వాలో, ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, ఎవరైతే మీన్స్ రిజర్వ్డ్ పీపుల్ ఉంటారో వీళ్ళందరికీ తను చేసిన సపోర్ట్ కానీ, తను చేసిన గవర్నెన్స్ కానీ నాకు తెలిసినంతవరకు ఈ దేశ చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ నో పొలిటీషియన్ హ్యాస్ డన్ సచ్ ఎక్స్ట్రీమ్ జాబ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ హిస్ కాన్స్టిట్యున్సీ. మీరు కనుక చూసారనుకో 2024 ఎలక్షన్స్లో జరిగినటువంటి పరిస్థితులు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, కూటమి ఒక సైడు, వైఎస్ఆర్సీపీ ఒక సైడు పోటీ చేసింది. కూటమి కింద 3 మేజర్ పార్టీలు జేఎస్పీ, బీజేపీ అండ్ టీడీపీ కలిసి ఒక కూటమి ఫామ్ అయ్యి అగనెస్ట్ వైఎస్ఆర్సీపీ కాంటెస్ట్ చేయడం జరిగింది. ఇంతటి పరిస్థితుల మధ్య కూడా కేతిరెడ్డి అనే వ్యక్తి అత్యంత అద్భుతంగా గెలవబోతున్నాడని నా నమ్మకంగా ఉండేది. కానీ చూస్తే 2024 ఎలక్షన్స్లో ఒక వ్యక్తి కూటమి తరపున ఒక వ్యక్తి సత్యకుమార్ అనే వ్యక్తి కాంటెస్ట్ చేయడం జరిగింది అగనెస్ట్ మిస్టర్ కేతిరెడ్డి. చూడండి, మిస్టర్ కేతిరెడ్డి పబ్లిక్లో ఆల్మోస్ట్ ఐ కెన్ సే thrice in a week he is in public, he is in Dharmavaram thrice in a week, entire 5 years. He done extremely his job, and people has to done same way, but it didn't happen. In Nemmar game there are several things are there. In Nemmar game he has lose the election, but in people's heart he will be there forever, and he has been there, he will be there forever. ఎందుకంటే మీరు కనుక చూశారనుకో పబ్లిక్లో ఈజ్ ఎ మాస్ లీడర్. ఐ కెన్ సే వన్ థింగ్ వెరీ క్లియర్లీ. మీరు కనుక చూశారనుకో 2024 జూన్ 4 రిజల్ట్ రోజు 9:30-10 గంటలకి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసింది. వైఎస్ఆర్సీపీ అనేది అత్యంత దారుణంగా ఓడిపోతుందని. మధ్యాహ్నం 12-1 గంటకల్లా ఆల్మోస్ట్ ఇట్స్ క్లియర్. ఐ థింక్ వైసీపీ ఈస్ గోయింగ్ టు డిఫీట్ లైక్ ఎనీథింగ్. The thing is, around 2:30 or 3 o'clock, Mr. Jagan Mohan Reddy has arranged a press conference, and he has briefed almost 10 to 15 minutes, and everything is over. But still counting is there regarding to the Dharmavaram constituency, and a lot of hope is there, almost 15 to 60 rounds after that also. Still Mr. Kethireddy is having 2,000 to 2,500 heads. In the Dharmavaram town, I think there is completely change is happened. Due to this one, I think he lost the election. నాకు తెలిసినంత వరకు మొత్తం తెలుగు సమాజంలో ఉన్న మొత్తం వ్యక్తులు కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్, ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ థింక్ అబౌట్ దట్ హీ విల్ విన్ అట్లీస్ట్. కానీ ఫైనల్ రిజల్ట్ ఈ లాస్ట్ ద ఎలక్షన్. తర్వాత చూస్తే నాకు తెలిసినంత వరకు మొత్తం సమాజం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడంటే కాసింతైనా డైజెస్ట్ చేసుకున్నారు ఈవినింగ్ కల్లా. కానీ ఎప్పుడైతే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోయారంటే కనుక ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు ఎవ్రీబడి ఈజ్ క్రైడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ధర్మవరం. I think they lost such a wonderful and excellent politician,
and he done his duties and he discharged his duties like anything. He served to the public like anything. But finally, he lost in 2024 elections. Anyway, he is in hearts of people of Dharmavaram. I think he will come back again within 1 or 2 months. He will be in public again. He will fight as the opposition MLA candidate. I think he can again serve to the public of Dharmavaram. All the best to the Dharmavaram Mr. Kethireddy Venkatramedi for next general elections. All the best for your elections in 2024. See you. I will keep on watch the progress of Mr. Kethireddy and Mr. Dharmavaram. Hope I think everybody will provide their comment. If you don't like also, you can provide your comment. If you don't like also, you can provide your comment. I will see it and try to improve my content as well as my upcoming videos also. Please try to share this content and like it, forward it to your dear friends. Have a nice day. See you in the next video.